सृष्टिस्थित्यप्ययेहा नियतिदृशितमो बन्धमोक्षश्च यस्मात् अस्य श्रीब्रह्मरुद्रप्रभृतिसुरनरद्वीषशत्रुवात्मकस्य विष्णोर्व्यस्ताः समस्ताः सकलगुणनिधिः सर्वदोषव्यपेतः पूर्णानन्दाव्ययो यो गुरुरपि परमश्चिन्तयेतं महान्तम् जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यं सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मविज्ञानवैराग्यपरमैश्वर्यशालिनः आनन्दतीर्थभगवत्पादान् वन्दे निरन्तरं भवति यदनुभावादेडमूकोऽपि वाग्मी जडमतिरपि जन्तुर्जायते प्राज्ञमौलिः सकलवचनचेतो देवता भारती सा मम वचसि निधत्तां सन्निधिं मानसे च यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽपि नेदुस्तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि नमोऽस्तु तात्विका देवाः विष्णुभक्तिपरायणाः धर्ममार्गे प्रेरयन्तु भवन्तः सर्व एव हि नौमिन्यायसुधादिकृज्जयमुनीन् श्रीपादरत्सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यपरां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यायसुधारतान् श्रीगुरुभ्यो नमः हरिः ओम् महाभगवद्भक्तुडैन అంబరీషుని యొక్క చరిత్రాన్ని మీరందరూ విన్నారు. తరువాత ఆ వైవస్వతమని యొక్క ఇంకొక కుమారుడు ఇక్ష్వాకు, ఆయన కూడా మహాభగవద్భక్తుడు. ఆయన తపస్సు చేసి రంగనాథుని యొక్క ప్రత్యక్షాన్ని, సాక్షాత్కారాన్ని పొందిన మహానుభావుడు. స్వయం వ్యక్త క్షేత్రాల్లో ఒక పెద్ద స్వయం వ్యక్త క్షేత్రం ఆద్య స్వయం వ్యక్త క్షేత్రమని ప్రసిద్ధి పొందినది శ్రీరంగంలో ఉన్న ఆ రంగనాథ స్వామి యొక్క సన్నిధానం. అలాంటి ఆ రంగనాథ స్వామి యొక్క విమానాన్ని తన తపస్సుచే పొందిన మహానుభావుడు ఈ ఇక్ష్వాకు, అతన్ని అర్చించిన మహానుభావుడు. ఆ ఇక్ష్వాకు మహారాజు తను తుమ్మేటప్పుడు తన ముక్కుతో ఒక కొడుకుని పొందుతాడు. ఆ ఇక్ష్వాకు తనే వైవస్వతమను తుమ్మేటప్పుడు అతని ముక్కుతో పుట్టినవాడు. ఇక్ష్వాకు క్షుభతో మనోహో తపస్తప్త్వా విరించాత్సహ లేభే రంగేశ్వరం హరిం. భగవంతుని సృష్టి ఎంతటి విచిత్రమైనటువంటిది అనే దాన్ని ఇక్కడ తెలుసుకోవచ్చు. ఆ వైవస్వతమను తన భార్య అయిన శ్రద్ధాదేవి యందు ఈ ఇక్ష్వాకుణ్ణి కనలేదు. ఆయన ఇతన్ని పొందినది ఎలా అంటే, ఆయన తుమ్మేటప్పుడు ఈయన ఆ ముక్కుతోనే జన్మించినాడు. విచిత్రమైనటువంటి సృష్టి.
దీనికే అచింత్యమైన అద్భుతమైన శక్తి అంటారు. ఆ భగవంతుని శక్తి ఊహింపనలవిగాని శక్తి కలిగిన ఆ మహానుభావుడు భగవంతుడు ఎవరిచే ఎలాంటి సృష్టిని చేయిస్తాడని మావంటి వారు ఊహించడానికి సమర్థలము కాము. ఇదే ఆ భగవంతుని యొక్క స్వాతంత్ర్యం. అతనికి వికుక్షి అనే ఒక కుమారుడు ఒకనాడు తను శ్రాద్ధం చేయాలి, అష్టకాశ్రాద్ధం. ఆ శ్రాద్ధం చేయటానికి పదార్థములను తీసుకురా అని పంపించినాడు. వికుక్షి భక్తుడు వినీతుడే ఆ శ్రాద్ధానికి కావలసిన పదార్థములను తీసుకువచ్చేటప్పుడు చాలా ఆకలి వేసింది. అందువలన తెచ్చేటప్పుడు తను కొద్దిగా తినేసి తెచ్చిపెట్టాడు. వశిష్ఠులు మహానుభావులు, త్రికాలజ్ఞానులు, వారి జ్ఞానంతో అది తెలిసిపోయింది. ప్రోక్షణం చేసేటప్పుడు అంటారు, ఇది ఉచ్ఛిష్టమైంది, సగం తిని ఇక్కడ తెచ్చిపెట్టినారు, ఇది పనికిరాదు. హవ్య కవ్యులను చేసేటప్పుడు శుద్ధమైనటువంటి పదార్థాన్ని పెట్టాలి కానీ ఇలా ఉచ్ఛిష్టాన్ని పెట్టకూడదు. ఎవరిలా చేశారు అని చూస్తే వికుక్షి ఒప్పుకున్నాడు, నేనే తిని చాలా ఆకలి వేసింది కావున తిని పెట్టినాను అని. ఇక్ష్వాకు ఆ వికుక్షికి ఇచ్చిన శిక్ష ఎలాంటిది అని చూస్తే చాలా ఆశ్చర్యమవుతుంది. మహానుభావుడు వెనక ముందట చూడకుండా తన కుమారుడు అని కూడా ఒక మనస్సులో కాస్త కూడా విచారం చేయకుండా ఒకేసారి నిర్ణయం తీసుకుంటాడు, నీవు వెళ్ళిపో అరణ్యానికి. భగవంతునికి నివేదనం చేయకుండా, పితృవులకు బ్రాహ్మణులకు సమారాధనం చేయకుండా మొదటిగానే నీవు తిన్నావు కావున సంప్రదాయము యొక్క భంగాన్ని చేసినందుకు నా ఇంట్లో ఈ రాజ్యమునందు ఉండడానికి నీకు యోగ్యత లేదు, వెళ్ళవలసింది అరణ్యానికి, అక్కడే నీవు సాధనం చేసుకో అని చెప్తే వికుక్షి చూడండి, ఆ రాజుకు ఎంత శ్రద్ధ అనేది ఒకటి సంప్రదాయం మీద. ఈనాడు అందరూ కూడా శ్రాద్ధం చేసేటప్పుడు శ్రాద్ధం చేసే కర్త యొక్క కొడుకు కాదు, ఆ చేసే కర్తనే తిని త్రాగి టీ కాఫీ మొత్తం త్రాగి వచ్చేసి ఉంటాడు శ్రాద్ధం చేయడానికి. ఇలాంటి వారికి ఇదేం గొప్ప మాట కాదు. అయితే ఆ ఇక్ష్వాకు తను శ్రాద్ధం చేసేటప్పుడు తన కొడుకు తిన్నాడు బ్రాహ్మణుల కంటే మొదటిగా అనే ఒకే ఒక కారణంతో అతన్ని ఇంటి నుండి బయటికి పంపిస్తాడంటే సంప్రదాయం మీద, శాస్త్రం మీద అతనికి ఉన్న శ్రద్ధ ఎలాంటిది అని మనం అర్థం చేసుకోవాలి. ఇలాంటి శ్రద్ధ ఉండాలి మనం. ఇది భాగవతము యొక్క సందేశం. రెండవది, ఆ వికుక్షి దాన్ని ఒప్పుకున్నాడు, అది గొప్పతనం. చిన్న అపరాధానికి ఇంత పెద్ద శిక్ష ఎందుకు ఇస్తావు? కొట్లాట చేయలేదు, ఒక మాట కూడా చెప్పకుండా దాన్ని తలవంచి ఆ ఆజ్ఞని స్వీకరించి తను వెళ్ళిపోయినాడు అరణ్యానికి. అక్కడ మహాత్ములు అతనికి దొరికినారు. వారి వద్దకు వెళ్ళి వారు చేసిన ఉపదేశం స్వీకరించి భగవంతుణ్ణి ధ్యానిస్తూ తపస్సు చేస్తూ ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. ఎంతవరకు ఇక్ష్వాకు ఆ రాజ్యం పాలిస్తూ ఉన్నాడో అంతవరకు అతను రాలేదు. ఆ ఇక్ష్వాకు తను పరంధామానికి వెళ్ళిన తర్వాత ఇతడు వచ్చి మరల రాజ్యం చేసినాడు. ఇది ఆ ఇక్ష్వాకు రాజుని యొక్క గొప్పతనమని చెప్తారు. ఈ రాజవంశం యొక్క చరిత్రాన్ని ఇంత సవివరంగా చెప్పడానికి కారణం ఏమిటి అంటే, ఈ వంశమునందే మహానుభావుడైన శ్రీరామచంద్రుడు
అవతరించేవాడున్నాడు. చంద్రవంశమునందు శ్రీకృష్ణ పరమాత్ముడు, సూర్యవంశమునందు శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడు అవతరించాలి అంటే ఆ వంశం యొక్క గొప్పతనం ఎలాంటిది, ఎలాంటి మహానుభావులు అక్కడ జన్మించినారు, ఎంతటి సాధనం చేసినారు, ఇది తెలుసుకుంటే మన మనస్సులో ఆ భగవంతుని అవతారం కావాలి అంటే మనం కూడా ఎంతటి సాధనం చేయాలి అనే దాన్ని ఇక్కడ చూపిస్తారు అంతే. అలాంటి మహానుభావులు శ్రద్ధ ఉండాలి. హవ్యకవ్యములను చాలా శ్రద్ధతో చేయాలి అంటే భగవంతుడు మా దగ్గర వస్తాడు, మన మొదలో అవతరిస్తాడు. సరి, ఇతని వంశము, ఇతని కొడుకు వికుక్ష యొక్క కొడుకు పురంజయ అని. ఆ పురంజయుడు కూడా మహాపరాక్రమి, మహాభగవద్భక్తుడు. భగవంతుడే ఒకసారి దేవతలకు అంటాడు, మీకు దానవులతో పాటు యుద్ధం చేసేటప్పుడు సహాయానికి ఈ పురంజయుని తీసుకోవచ్చు అని. దేవతలతో పాటు ఈయన కూడా యుద్ధం చేయడానికి వెళ్ళినాడు, సహాయం చేయడానికి. అతనికి నిజంగా చూస్తే దేవతలకు సహాయం చేసే యోగ్యత లేదు, అలాంటి యోగ్యత కలిగిన వాడు కాదు. అయితే భగవంతునికి ఇతనికి ఒక విశేషమైనటువంటి కీర్తిని ఇవ్వాలి అనే కోరిక, వాత్సల్యం అంతే. తనే ఆ భగవంతుడు ఈ పురంజయుని దేహమునందు అతని శక్తి యందు ఉండి అతనికి ప్రేరించి అతనితో యుద్ధం చేయించి అతనికి విశేషమైనటువంటి కీర్తిని కటాక్షించాడు. ఆ పురంజయుడు యుద్ధం చేసేటప్పుడు నాకు ఏదైనా ఒక వాహనం కావాలి, నేను ఎలా యుద్ధం చేయాలి అంటే భగవంతుడు ఆజ్ఞ చేస్తే దేవతలు ఏది చేయడానికి కూడా సిద్ధమే. ఏమంటాడో భగవంతుడు అతడు దాన్ని చేయడానికి వారు ఎల్లప్పుడూ సిద్ధం ఉంటారు. అతని యొక్క సహాయం మీరు తీసుకోవలసిందే అని భగవంతుడు చెప్పినాడు. అలా చెప్తే ఆయన ఏం చెప్తాడో దాన్ని చేయవలసింది. ఆయన నాకు వాహనం కావాలి అంటే ఇంద్రుడే తనే ఎద్దుగా మారిపోయి తన వీపు మీద నీవు నిలుచొని యుద్ధం చేయుగాక అని చెప్పేసినాడు. తన వీపు మీద అతన్ని నిలబెట్టుకొని యుద్ధం చేయడానికి అనుమతి ఇస్తే యుద్ధం చేసి గెలిచినాడు, అందరినీ ఓడించాడు, గెలిచినాడు. దేవతలకు చాలా సంతోషమైంది. అందుచేత అతనికి ఆనాటి నుండి అతనికి కకుత్స్థ అని పేరు వచ్చేసింది. ఆ ఎద్దు రూపంలో ఉన్న ఆ ఇంద్రుని యొక్క వీపు మీద నిలబడి యుద్ధం చేసినందుకు ఆ ఎద్దు యొక్క వీపు మీద ఉన్న ఆ భాగానికి కకుత్ అని పేరు. అందువలన కకుత్స్థ. రాముడికి అప్పుడప్పుడు రామాయణమునందు కాకుత్స్థ అని పిలుస్తారు, సంబోధనం చేస్తారు. ఎందుచేత అంటే ఈ కకుత్స్థ అనే ఒక మహారాజు, మహాపరాక్రమి, అతని యొక్క వంశమునందు జన్మించినందుకు ఆ శ్రీరామచంద్రునికి కాకుత్స్థ అని పేరుతో విశేషంగా సంబోధనం చేస్తారు. అలాంటి మహానుభావుడు ఆ కాకుత్స్థ. ఈ వంశమునందు ఇంకొక మహానుభావుడు కువలయాశ్వ అని జన్మిస్తాడు. ఆ కువలయాశ్వ ఆయన కూడా మహాపరాక్రమి. సాక్షాత్ శ్రీ విష్ణువే ఆ కువలయాశ్వనిలో అంతర్యామి అయి అతనిచే దుందు అనే ఒక రాక్షసుణ్ణి చంపేస్తాడు, ఇతనిచే సంహరింపచేస్తాడు. ఇతనికి దుందుమార అని పేరు వస్తుంది. మహాభారత తాత్పర్య నిర్ణయమునందు దుందు అనే రాక్షసుని సాక్షాత్ శ్రీహరియే సంహరించాడు అని వస్తుంది. అయితే అక్కడ జనార్దన భట్టులు వ్యాఖ్యానం చేసేటప్పుడు చెప్తారు, భాగవతంలో కువలయాశ్వ సంహరించాడును ఉంది, ఇక్కడైతే శ్రీహరి తనే సంహరించాడు అని ఉంది. అందుచేత ఆ శ్రీహరి
తను ఈ కువలయాశ్వని దేహమునందు అంతర్యామి అయి ఇతనిచే సంహరింపచేశాడని అర్థం చేసుకోవాలి. అలాంటి ఆ ధుందు అనే రాక్షసుడిని చంపేసినాడు. చంపేటప్పుడు ఈ కువలయాశ్వునికి 21,000 కొడుకులు, వారందరినీ అతడు చంపేస్తాడు. తన ముఖంతో అగ్నిని సృష్టించి ఆ అగ్నిచే వీరందరినీ సంహరిస్తాడు. 3 మాత్రమే మిగులుతారు. అయినా ఇతడు వెనక రాలేదు. ఏమైనా కానీ నా కొడుకులు చనిపోయినా అతన్ని చంపేసి భగవంతుని సేవ చేస్తానని ఆ ధుందు, మధు, కైటభ అని 2 రాక్షసులు, వారిద్దరినీ సాక్షాత్ శ్రీ హయగ్రీవ రూపి అయిన భగవంతుడే సంహరించాడు. ఆ మధు యొక్క కొడుకే ధుందు, అతన్ని ఈ కువలయాశ్వ సంహరిస్తాడు. ఇది ఆ భగవంతుని అనుగ్రహం పొందిన మహానుభావుల విశేషమైనటువంటి శక్తి. తరువాత యువనాశ్వ. ఆ యువనాశ్వకు కొడుకులు కాలేదు. ఏమైనా చేసి సంతానం కనాలి చాలా కోరికతో ఉన్నాడు. ఒక యజ్ఞం చేసినాడు. అందరూ వచ్చేసినారు. ఋషువులు, మునువులు చాలా విశేషమైనటువంటి శ్రద్ధతో యజ్ఞం చేసి ఒక జలాన్ని అభిమంత్రించి పెట్టారు. కలశంలో జలం పెట్టి అభిమంత్రించి పెట్టినారు. తెల్లవారి ఆయన భార్యకు ఇచ్చి విశేషంగా గర్భధారణం చేయడానికి అనుగ్రహం చేయాలి. రాత్రి ఇతనికి చాలా దప్పిక అయింది. అంతటా చూసినాడు, ఎక్కడ దొరకలేదు. ఏదో ఒక కలశం కనిపించింది, నీళ్లు కనిపించాయి. ఇది ఎందుకు పెట్టారు, ఎవరు పెట్టారు, త్రాగితే ఏమవుతుంది, ఏమీ ఆలోచించకుండా దప్పిక అయింది, నీళ్లు కనిపిస్తున్నాయి, త్రాగేయాలి అని త్రాగేసినాడు. పొద్దున మునులు వచ్చినారు, ఋషులందరూ కలశం ఎక్కడ ఉంది అంటారు. నేను త్రాగేసినాను, నీళ్ళు త్రాగి అక్కడ పెట్టాను అని ఇస్తాడు. వారంటారు అనర్థమైపోయింది అన్నారు. ఎవరు ఈ నీటిని త్రాగుతారో వారికి గర్భధారణమవుతుంది, భగవంతుని ఇచ్ఛ. ఇప్పుడు నీవు త్రాగేసినాము, నీకే గర్భధారణమవుతుంది. మేమేం చేయడానికి శక్తులము కాము, ఇది భగవంతుని సంకల్పం అన్నారు. చూడండి ఆ మంత్రము యొక్క సామర్థ్యం, ఆ మంత్రజ్ఞుల తపస్సు ఎలాంటిది, మంత్రము యొక్క సామర్థ్యం ఎంత గొప్పది చెప్పడానికి రాదు. ఆ నీటిని త్రాగితే ఈ యువనాశ్వుడు మగవాళ్లకు గర్భధారణం చేసే వ్యవస్థనే ఉండదు దేహమునందు. ఆ మంత్రము యొక్క ప్రభావంతో, మంత్ర ప్రతిపాద్యుడైన ఆ భగవంతుని యొక్క అచింత్యాద్భుత శక్తితో ఆ గర్భధారణం చేయడానికి కావలసిన వ్యవస్థలు అక్కడదక్కడే అప్పటిదప్పుడే సృష్టి అయిపోయింది. ఆయన గర్భధారణం చేసేసినాడు. గర్భం పెరుగుతూ ఉంది. 9 నెలల తర్వాత లోపల ఆయన కడుపులోంచి గర్భం బయటికి వచ్చేసింది. ఎలా వచ్చినాడు? ద్వారం లేదు రావడానికి. అతని కడుపుని చీర్చి లోపల నుండి వచ్చేసినాడు ఒక కుమారుడు. బయటికి వచ్చినాడు. బయటికి చూడండి, కడుపుని చీర్చి బయటికి వచ్చిన తండ్రి చనిపోలేదు, ఆయన బ్రతికినాడు, ఆ పిల్లవాడు కూడా బ్రతికినాడు. ఇద్దరూ సుఖంతో ఉన్నారు. ఒక సమస్య వచ్చేసింది, పాలు త్రాగించేవారు ఎవరు? కొడుకేదో పుట్టినాడు, ఏం కాలేదు, ఆరోగ్యంతో ఉన్నాడు, పాలు త్రాగించేవారు ఎవరు? సాక్షాత్ ఇంద్రదేవుడే వస్తాడు. యజ్ఞయాగములను చేసి మమ్మల్ని సంతోషపరిచి ఆ దేవతల అనుగ్రహంచే జన్మించిన ఈ కుమారుడు కావున పుట్టిన ఆ కుమారుడికి పాలు త్రాగించడానికి వీలు లేదంటే అది మా యొక్క
కలంకమైపోతుంది. దేవతలు ఏదో మంత్రము యొక్క సామర్థ్యమని జన్మింపచేసినారు, పుట్టిన తర్వాత అతనికి ఆహారం పాలు త్రాగించే వ్యవస్థను చేయలేదు కదా అనే ఒక మాట రాకూడదు. స్వయంగా ఆ ఇంద్రదేవుడు తనే వచ్చి తన చూపుడు వేలుని ఇతని నోటి యందు పెట్టి త్రాగమన్నాడు. ఆ వేలు పెడితే దాన్ని త్రాగితేనే పాలు వచ్చేసింది. అది దేవతల యొక్క గొప్పతనం. పశువులు, ఆవులు పాలివ్వడానికి శక్తిని ఇచ్చేవారే మహానుభావులు దేవతలు. అలాంటి దేవతలకు ఆ శక్తి ఉంటుంది. భగవంతుని అనుగ్రహం వలన వారికి కూడా అచింత్య శక్తి ఉంటుంది, అద్భుత శక్తి ఉంటుంది. అలా తనే పాలు త్రాగించాడు. మాం ధాత, ధాత అంటే త్రాగేవాడు. మాం ధాత, నన్నే త్రాగు, నా చూపుడు వేలు పెడతాను, దాన్నే త్రాగి నీవు సుఖించు అని చెప్పినందుకు అతనికి మాంధాత అని పేరు వచ్చేసింది. మహానుభావుడు, సప్తద్వీపపతి, 7 ద్వీపముల ఏకఛత్రాధిపతి అయిన మహానుభావుడు మాంధాత. మహాభారతం చెప్తుంది, ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని పొందడానికి ఎన్నో సంవత్సరాలను అతడు పరిశ్రమించాడు అని కాదు, కొన్ని రోజుల్లో, కొన్ని నెలలు కాదు, దాదాపు 12 రోజుల్లోనే సమగ్రమైనటువంటి ఈ సప్తద్వీప సామ్రాజ్యాన్ని అతడు పొందినాడు. అలాంటి మహాపరాక్రమి. యావత్ సూర్య ఉదేతి స్మ యావచ్చంద్ర ప్రతిష్టతి సర్వం తద్ యౌవనాశ్వస్య మాంధాతు క్షేత్రముచ్యతే. ఆ మాంధాతు రాజు యొక్క క్షేత్రము యావత్ సూర్య ఉదేతి స్మ, సూర్యోదయం ఎక్కడ దాకా కనిపిస్తుందో, చంద్రుడు ఎంతవరకు కనిపిస్తాడో అదన్నీ ఈ మాంధాతు యొక్క రాజ్యం. ఇలాంటి మహారాజు, మహా సామ్రాజ్యాధిపతి, ఎన్నో యజ్ఞయాగములను చేసిన మహానుభావుడు ఆ మాంధాత చక్రవర్తి. ఒక మాట జ్ఞాపకం పెట్టుకోవాలి. కవి అంటాడు, వైరాగ్యం కొరకు మాంధాతా చ మహీపతి కృతయుగాలంకారభూతో గతః. మాంధాత సప్తద్వీపపతి అయినా ఇప్పుడు లేదే. అలాంటి మహానుభావుడు, మహాచక్రవర్తి అయినా శాశ్వతుడు కాదు. మనం ఇలాగే శాశ్వతంగా ఎల్లప్పుడూ ఉంటాము అనుకోకండి. సాధనం చేయాలి. ఈ సంసారం అస్థిరము, అశాశ్వతము. సాధనం చేసుకోవాలి, భగవంతుణ్ణి స్మరించాలి, ధ్యానించాలి. అలాంటి సాధనం చేయడానికి వీరందరినీ చూసి ఆదర్శం మనస్సులో పెట్టుకొని వారు ఎలా భక్తిని చేశారో అలా భక్తి చేయాలి అనేది ఒకటి. ఇలాంటి మహానుభావులైన ఇప్పుడు లేరు. అందుచేత మనం కూడా ఎల్లప్పుడూ ఉండము. భగవంతుడు ఎంత ఆయుష్యాన్ని మనకి ఇచ్చినాడో అంత ఆయుష్యం పొంది భగవంతుడు ఇచ్చిన సమయమునందే సాధనం చేసుకొని ఆయుష్యం సార్థకం చేసుకోవాలి అనేదాన్ని చెప్తారు. అతనికి 3 కుమారులు, పురుకుత్సు, అంబరీష, ముచుకుంద అని. ఈ అంబరీష వేరే. ఆ కుమారులు 3 మంది. అయితే 50 మంది కుమార్తెలు. ఒకసారి సౌభరి అనే ఒక మహారషి, మహాసాధకుడు, పరమ విరక్తుడు, ఈ సంసారము వద్దు, పెళ్ళి చేసుకోవడం, మళ్ళీ సంతానం కనడం, తర్వాత వారి పెళ్ళి చేయడం, మనవాళ్ళు, ముని మనవాళ్ళు, ఇలాగే ఆసక్తి పెరుగుతూ పోతుంది. సాధనం ఎప్పుడు చేసుకోవాలి? ఇవేమీ వద్దు, నేను సాధనం చేసుకుంటాను, ధ్యానం చేసుకుంటాను, నదీ తీరమునందు ఎల్లప్పుడూ
భగవంతుణ్ణి మదిలో తలుస్తూ ఉండేవాడు. ప్రారబ్ధ కర్మం ఏది వద్దు అని అన్నిటినీ వదిలి నదీ తీరానికి వచ్చి కూర్చుంటే ఊరు బిట్టు ಬೇರೂರಿಗೆ ಹೋದರೆ ప్రారబ్ధము ಬೇರಾದೀతే అన్నట్టు వారికి ఆ నదీ తీరమునందు ఉన్నప్పుడు నదిలో ఒకసారి కళ్ళు తీసి చూస్తూ ఉన్నారు. రెండు, ఒక ఆడ చేపు మగ చేపు రెండు కూడా విహరిస్తూ ఉన్నాయి. వాటిని చూసి వీరికి మనస్సులో నేను కూడా ఎందుకు సంసారం చేయకూడదు, పెళ్లి చేసుకోకూడదు అని కోరిక వచ్చేసింది. చూడండి, వీరు ఏదో ఒక దంపతులను చూసి కాదు, నీటిలో విహరిస్తూ ఉన్న రెండు చేపలను చూసి వీరి వైరాగ్యం నష్టమైపోయింది. నేను పెళ్లి చేసుకోవాలి అని మా కోరిక వచ్చేసింది. ఎక్కడ చేయాలి? వృద్ధాప్యం వచ్చేసింది వీరికి. ఇలాంటి వృద్ధాప్యం ఉన్నప్పుడు ఎవరిస్తారు? ఎవరు కన్యలను ఇవ్వరు. సరే, రాజు దగ్గర వెళ్దామని, మహాచక్రవర్తి, దానశూరుడు, ఉదారుడు, ప్రసిద్ధి పొందినవాడు ఆ మాంధాతృ చక్రవర్తి వద్దకు వెళదామని వచ్చేసినారు. మాంధాత రాజుకు అడిగినారు. ఆ రాజు అన్నాడు, నాకేం ఇబ్బంది లేదు, అవశ్యంగా మీరు చేసుకోవచ్చు. 50 కుమార్తెలు ఉన్నారు. దాంట్లో ఎవరు ఒప్పుకుంటారో వారితోటి మీరు పెళ్లి చేసుకోవచ్చు. ఆయనకు నమ్మకం, ఎవరూ ఒప్పుకోరు, ఇలాంటి ముసలి వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ఒప్పుకోరు. నేనే వద్దంటే శాపం ఇచ్చేస్తారు. అక్కడ పంపిస్తే వారికి అర్థమవుతుంది వారి యోగ్యత ఏమని. అయితే వీరు ఆ మాంధాతరాజు యొక్క అనుమతిని పొంది అంతఃపురంలోకి వెళ్ళేటప్పుడు స్ఫురద్రూపాన్ని తీసుకొని ఉత్తమ తారుణ్యాన్ని పొంది ఆ వృద్ధాప్యం పొందిన ఆ దేహాన్ని తారుణ్యం కలిగిన దేహముగా మార్చి అత్యద్భుత రూపం తీసుకొని లోపల వెళితే 50 వీరి ఇంకా ఏం చెప్పలేదు కూడా, వారే 50 మంది కుమార్తెలు కూడా ఒకేసారి వచ్చి నన్ను పెళ్లి చేసుకో అందరూ వెంటబడిన. సౌరులు అన్నారు, అందరూ నిజంగా మీరు సిద్ధం ఉన్నారా? అవును, ఉన్నాము. అందరూ పెళ్లి చేసుకోవడానికి మీతో పాటు సిద్ధం ఉన్నాము అన్నప్పుడు అందరినీ ఆ మంధాతుర రాజు ముందట తీసుకోవచ్చి చెప్తే అతనికి చాలా ఆశ్చర్యమైంది, సంతోషమైంది. వీరు తారుణ్యం పొందినారు, ఇంత స్ఫురద్రూపంతో ఉన్నారని వారు కూడా ఆయన కూడా సంతుష్టుడై పెళ్లి చేయించి పంపించినాడు. వారు మహా అపరోక్ష జ్ఞానులు సౌభర ఋషులు. అపరోక్ష జ్ఞానం అయిన తర్వాత ఇంకా 50 జన్మాల్లో సాధనం చేసి మోక్షం పొందాలి అని వారికి ప్రారబ్ధ కర్మం అది తెలుసు. నేను ఇలాగే ఒక్కొక్క జన్మమునందు ప్రత్యేకంగా సుఖదుఖములను భోగిస్తూ ఉంటే ఇంకా 50 జన్మములు కావాలి. ఆ 50 జన్మములు పొందిన తరువాత మరల నాకు మోక్షమవుతుంది. అపరోక్ష జ్ఞానంతో విశేషమైనటువంటి శక్తి వారికి వచ్చి ఉంది కావున ముందట వచ్చే జన్మములను ఒకేసారి తీసుకొని 50 జన్మాల్లో భోగించే సుఖదుఖములను ఒకే జన్మమునందు భోగించి త్వరగా మోక్షానికి వెళదామని ఆలోచనతో వారు ఒకేసారి 50 ఇండ్లో 50 భార్యలతో సంసారం చేసి 50 జన్మాల్లో అనుభవించే సుఖదుఖములను ఒకే జన్మమునందు అనుభవించి తరించిపోయినారంత మహానుభావులు. అందరూ ఇలా చేయడానికి రాదు. మీరు 50 పెళ్లి చేసుకోవచ్చు, చేసుకున్నా ఆ ప్రారబ్ధం తీరదు. అపరోక్ష జ్ఞానం
ఉన్నవారికి అది ఒక విశేషమైనటువంటి యోగ్యత ఉంటుంది, అందరికీ వచ్చేది కాదు. ఇలాంటి మహానుభావుడు ఆ మాంధాతృ చక్రవర్తి అని శాస్త్రమునందు చెప్తారు. ఈరోజు సత్యధర్మతీర్థుల యొక్క ఆరాధన, మహానుభావులు మన ఈ పీఠమునందు విరాజించిన మహాతపస్సులు, గ్రంథకారులు, చాలామంది కన్నడ భాషావేత్తలు ఇక్కడ వచ్చినారు కర్ణాటకం నుండి. కావున కాస్తసేపు కన్నడ భాషలో చెప్పడానికి ప్రయత్నిస్తాం. దాదాపు మరిచిపోయింది ఇప్పుడు కన్నడ. ಸತ್ಯಧರ್ಮತೀರ್ಥ ಶ್ರೀಪಾದಂಗಳವರು ಮಹಾತಪಸ್ವಿಗಳು, ಅತ್ಯದ್ಭುತ ಪಾಂಡಿತ್ಯವನ್ನು ಪಡೆದ ಮಹಾಮೇಧಾವಿಗಳು, ಅದ್ಭುತ ವ್ಯಾಖ್ಯಾನಕಾರರು, ಗ್ರಂಥರಚನಾಕಾರರು. ಅಂತಹ ಮಹಾಗುರುಗಳನ್ನು ಪಡೆದ ನಾವೇ ನಿಜವಾಗಿ ಸೌಭಾಗ್ಯವಂತರು ಅಂತ ತಿಳಿಯಬೇಕು. ಶ್ರೀಮದ್ಭಾಗವತಕ್ಕೆ ವ್ಯಾಖ್ಯಾನವನ್ನು ಬರೆದ ಅನೇಕ ಮಹಾನುಭಾವರಿದ್ದಾರೆ. ನಮ್ಮ ಮಾಧ್ವ ಪರಂಪರೆಯಲ್ಲಿ ಮೊಟ್ಟ ಮೊದಲಿಗೆ ಶ್ರೀಮದ್ಭಾಗವತಕ್ಕೆ ಶ್ರೀಮದಾಚಾರ್ಯರ ನಂತರ, ಶ್ರೀಮದಾಚಾರ್ಯರು ಭಾಗವತ ತಾತ್ಪರ್ಯವನ್ನು ರಚನೆ ಮಾಡಿದ್ದು, ಶ್ರೀಮದಾಚಾರ್ಯರ ವ್ಯಾಖ್ಯಾನಕ್ಕನುಗುಣವಾಗಿ ಭಾಗವತಕ್ಕೆ ವ್ಯಾಖ್ಯಾನವನ್ನು ಮಾಡಿದ ಮಹಾನುಭಾವರು ವಿಜಯಧ್ವಜ ತೀರ್ಥರು. ಇನ್ನನೇಕ ಜನ ಇದ್ದಾರೆ ಮಹಾನುಭಾವರು. ಅದರಲ್ಲಿ ಯಾದವಾರ್ಯರು 5 ಸ್ಕಂಧಗಳಿಗೆ ವ್ಯಾಖ್ಯಾನ ಮಾಡಿ 7ನೆಯ ಸ್ಕಂಧದ ಕೆಲವು ಭಾಗಗಳಿಗೆ ವ್ಯಾಖ್ಯಾನ ಮಾಡಿದ ಮಹಾನುಭಾವರು ಯಾದವಾರ್ಯರು. ಶ್ರೀಮದಾಚಾರ್ಯರ ಸರ್ವಮೂಲ ಗ್ರಂಥಗಳ ವಿಶೇಷವಾದ ಅಧ್ಯಯನವನ್ನು ತಮ್ಮ ಇಡೀ ಜೀವನದಲ್ಲಿ ನಡೆಸಿ, ಶ್ರೀಮದಾಚಾರ್ಯರ ಟೀಕಾಕೃತ್ಪಾದರ, ವ್ಯಾಸರಾಜರ, ರಘುತ್ತಮರ, ವೇದೇಶ ತೀರ್ಥರ ಗ್ರಂಥಗಳ ಅಧ್ಯಯನವನ್ನು ಮಾಡಿ ಆ ಎಲ್ಲ ಗ್ರಂಥಗಳಿಗೆ ಅನುಗುಣವಾಗಿ ಅವಿರುದ್ಧವಾಗಿ ಒಂದೊಂದು ಪ್ರಮೇಯಗಳನ್ನು ನಿರೂಪಣೆ ಮಾಡ್ತಾ ದಿವ್ಯವಾದ ವ್ಯಾಖ್ಯಾನವನ್ನು ಶ್ರೀಮದ್ಭಾಗವತಕ್ಕೆ ರಚನೆ ಮಾಡಿಕೊಟ್ಟ ಮಹಾನುಭಾವರು ಯಾದವಾರ್ಯರು. ಆ ಯಾದವಾರ್ಯರ ವ್ಯಾಖ್ಯಾನ ಯಾವ ಸ್ಕಂಧಗಳಿಗೆ ಇಲ್ಲ, ಆ ಸ್ಕಂಧಗಳಿಗೆ ನಾವು ವ್ಯಾಖ್ಯಾನ ಮಾಡಬೇಕು ಅಂತ ಸಂಕಲ್ಪ ಮಾಡಿ ಪ್ರಯತ್ನವನ್ನು, ಅರ್ಥಾತ್ ದೊಡ್ಡ ಅನುಗ್ರಹವನ್ನು ನಮ್ಮೆಲ್ಲರ ಮೇಲೆ ಮಾಡಿದ ಮಹಾನುಭಾವರು ಸತ್ಯಧರ್ಮತೀರ್ಥ ಶ್ರೀಪಾದಂಗಳು. ಯಾದವಾರ್ಯರು ವ್ಯಾಖ್ಯಾನ ಮಾಡಿದ ಸ್ಕಂಧಗಳು, ಅಧ್ಯಾಯಗಳನ್ನು ಅವರು ಮುಟ್ಟಿಲ್ಲ. ಯಾದವಾರ್ಯರ ವ್ಯಾಖ್ಯಾನ ಇದೆ, ಅದನ್ನು ನೋಡಿ ನೀವು ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳಿ ಅಂತಾರೆ. ಆದರೆ ಇನ್ನುಳಿದ ಭಾಗಕ್ಕೆ ಶ್ರೀನಿವಾಸ ತೀರ್ಥರು ಏಕಾದಶ ಸ್ಕಂಧಕ್ಕೆ ವ್ಯಾಖ್ಯಾನ ಮಾಡಿದ್ದಾರೆ, ಅದಕ್ಕೂ ಇವರು ವ್ಯಾಖ್ಯಾನ ಮಾಡಲಿಲ್ಲ. 5 ಸ್ಕಂಧಗಳಿಗೆ ಯಾದವಾರ್ಯರು ವ್ಯಾಖ್ಯಾನ ಮಾಡಿದ್ದಾರೆ, ಮೊದಲಿನ 5 ಸ್ಕಂಧಗಳಿಗೆ ಅಲ್ಲಿಯೂ ವ್ಯಾಖ್ಯಾನ ಮಾಡೋದಿಲ್ಲ. 7ನೇ ಸ್ಕಂಧಕ್ಕೆ ಕೆಲವೇ ಅಧ್ಯಾಯಗಳಿಗೆ ಮಾಡಿದರೆ ಅಷ್ಟು ಅಧ್ಯಾಯ, ಅಷ್ಟು ಶ್ಲೋಕಗಳನ್ನು ಬಿಟ್ಟು ಉಳಿದ ಶ್ಲೋಕಗಳಿಗೆ ಮಾತ್ರ ವ್ಯಾಖ್ಯಾನವನ್ನು ಮಾಡುವಂತಹ ಒಂದು ವಿಶಿಷ್ಟವಾದ ಯಾದವಾರ್ಯರ ಬಗ್ಗೆ ಇರುವ ತಮ್ಮ ಅಭಿಮಾನ ವಿಶ್ವಾಸಗಳನ್ನು ಸತ್ಯಧರ್ಮತೀರ್ಥರು ತೋರಿಸಿಕೊಡ್ತಾರೆ. ಅಂತಹ ಸತ್ಯಧರ್ಮತೀರ್ಥರ ವ್ಯಾಖ್ಯಾನ ಶ್ರೀಮದ್ಭಾಗವತಕ್ಕೆ ಒಂದೊಂದು ಶ್ಲೋಕಗಳಿಗೆ ಅನೇಕ ಅರ್ಥಗಳನ್ನು ಹೇಳುತ್ತಾರೆ. ಮೇಲ್ನೋಟಕ್ಕೆ ಏನೋ ಅರ್ಥವನ್ನು ಹೇಳುವ ಶ್ಲೋಕ ಅಂತ ತೋರ್ತದೆ, ಆದರೆ ಇವರು ಹೇಳೋ ಅರ್ಥವೇ ಬೇರೆ. ಆ ರೀತಿ ವಿಚಿತ್ರವಾದ ಪಾಂಡಿತ್ಯಪೂರ್ಣವಾದ ವ್ಯಾಖ್ಯಾನವನ್ನು ಮಾಡುವ ಮಹಾನುಭಾವರು ಸತ್ಯಧರ್ಮತೀರ್ಥ ಶ್ರೀಪಾದಂಗಳವರು. ಅನೇಕ ವಿರೋಧಗಳನ್ನು ಪರಿಹಾರ ಮಾಡ್ತಾರೆ. ಇದೇ ನವಮಸ್ಕಂಧದಲ್ಲಿ
ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮ ದ್ವಾರಕಾಪಟ್ಟಣದ ನಿರ್ಮಾಣವನ್ನು ಮಾಡಿದ ಅಂತ ಮುಂದೆ ದಶಮಸ್ಕಂಧದಲ್ಲಿ ಬರ್ತದೆ. ಆದರೆ ನವಮಸ್ಕಂಧದಲ್ಲಿ ಅದನ್ನು ರೇವತರಾಜ ನಿರ್ಮಾಣ ಮಾಡಿದ ಅಂತ ಬರ್ತದೆ. ಸತ್ಯಧರ್ಮ ತೀರ್ಥರು ಅದಕ್ಕೆ ವಿರೋಧವನ್ನು ಶಂಕೆ ಮಾಡಿಕೊಂಡು ಪರಿಹಾರ ಮಾಡುತ್ತಾರೆ. ಯಾರು ದ್ವಾರಕಾ ನಿರ್ಮಾಣ ಮಾಡಿದ್ದು ಅಂತ. ಸೂಕ್ಷ್ಮವಾದ ಅಣೀಯಸೀಂ ರೇವತಃ ನಿರ್ಮಿಮೆ, ಸೂಕ್ಷ್ಮವಾದ ದ್ವಾರಕೆಯನ್ನು ಇವನು ನಿರ್ಮಾಣ ಮಾಡಿದ್ದ, ಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮ ಅದನ್ನು ಬಹಳ ದೊಡ್ಡದಾಗಿ ಮಾಡಿದ ಅಂತ. ಇದೊಂದು ಸಣ್ಣ ಉದಾಹರಣೆ. ಈ ರೀತಿ ಅನೇಕ ವಿರೋಧಗಳನ್ನು ಪರಿಹಾರ ಮಾಡುತ್ತಾರೆ. ನರಸಿಂಹದೇವರು ಅವತಾರ ಮಾಡಬೇಕು. ನರಸಿಂಹದೇವರು ಅವತಾರ ಮಾಡುವಂತಹ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಹಿರಣ್ಯಕಶಿಪು ಜೋರಾಗಿ ತನ್ನ ಮುಷ್ಟಿಯಿಂದ ಹೊಡೆದ ಅಂತನ್ನೋ ಹಾಗೆ ಭಾಗವತದಲ್ಲಿ ತೋರ್ತದೆ. ವಾದಿರಾಜರು ಹೇಳುತ್ತಾರೆ ಕಾಲಿನಿಂದ ಹೊಡೆದ ಅಂತ, ಹಿರಣ್ಯಕಶಿಪು ಜೋರಾಗಿ ಕಾಲಿನಿಂದ ಒದ್ದ ಅಂತ. ಅನೇಕ ಪುರಾಣಗಳು ಹಾಗಿವೆ, ಪುರಾಣ ವಚನಗಳು ಇವೆ. ವಾದಿರಾಜ ಶ್ರೀಪಾದಂಗಳವರು ಹಾಗೆ ಹೇಳುತ್ತಾರೆ, ವರ್ಣನೆ ಮಾಡುತ್ತಾರೆ. ಮುಷ್ಟಿಯಿಂದ ಅಂತ ಭಾಗವತದಲ್ಲಿ ಬರುತ್ತಲ್ಲ ಅಂತ. ಸತ್ಯಧರ್ಮ ತೀರ್ಥರು ಎರಡು ರೀತಿ ವಿರೋಧ ಪರಿಹಾರವನ್ನು ಮಾಡ್ತಾರೆ. ಒಂದೊಂದು ಕಲ್ಪದಲ್ಲಿ ಒಂದೊಂದು ತರಹ. ನರಸಿಂಹದೇವರು ಕೆಲವು ಕಲ್ಪಗಳಲ್ಲಿ ಸ್ತಂಭವನ್ನು ಒಡೆದು ಬಂದೇ ಇಲ್ಲ. ಋಷಿಮುನಿಗಳಿಂದ ಕೂಡಿಕೊಂಡು ಅರಣ್ಯದಲ್ಲಿಂದ ಇದ್ದ ನರಸಿಂಹದೇವರು ಪ್ರಾದುರ್ಭೂತರಾಗಿ ಹಿರಣ್ಯಕಶಿಪುವಿನ ಸಭಾಮಂದಿರದಲ್ಲಿ ಮಹಾದ್ವಾರದಿಂದ ಪ್ರವೇಶ ಮಾಡಿಬಿಡ್ತಾರೆ. ಹಾಗೂ ನರಸಿಂಹ ಪುರಾಣಾದಿಗಳಲ್ಲಿ ಕಥೆ ಇದೆ. ಹಾಗಾದರೆ ಒಂದೇ ತರಹ ನರಸಿಂಹಾವತಾರ ಪ್ರತಿಯೊಂದು ಕಲ್ಪದಲ್ಲಿಲ್ಲ. ಒಂದು ಸಲ ಸ್ತಂಭದಿಂದ, ಮತ್ತೊಮ್ಮೆ ಋಷಿಮುನಿಗಳ ಜೊತೆಗೆ ಅರಣ್ಯದಿಂದ ಬಂದದ್ದು ಹೇಗೋ ಹಾಗೆ ಒಮ್ಮೆ ನರಸಿಂಹದೇವರು ಸ್ತಂಭದಿಂದ ಹುಟ್ಟಿದ ಅನೇಕ ಕಲ್ಪಗಳಲ್ಲಿಯೂ ಒಂದು ಬಾರಿ ಸ್ತಂಭವನ್ನು ಹಿರಣ್ಯಕಶಿಪು ಕಾಲಿನಿಂದ ಹೊಡೆದದ್ದು, ಒಂದು ಬಾರಿ ಮುಷ್ಟಿಯಿಂದ ಹೊಡೆದದ್ದು, ಎರಡೂ ಕಥೆಗಳನ್ನು ಹೊಂದಿಸಬಹುದು ಅಂತ. ಇನ್ನೊಂದು ಸಮಾಧಾನ ಹೇಳೋದೇನು ಅಂದರೆ, ಮುಷ್ಟಿನ ಉತ್ಪತ್ತಿ, ಖಡ್ಗವನ್ನು ಮುಷ್ಟಿಯಿಂದ ಹಿಡಿದು ಕಾಲಿನಿಂದ ಒದ್ದು ಸ್ತಂಭವನ್ನು ಒಡೆದದ್ದು ಅಂತ. ಮುಷ್ಟಿಯಿಂದ ಕಂಬಕ್ಕೆ ಹೊಡೆದದ್ದಲ್ಲ, ಮುಷ್ಟಿಯಿಂದ ಖಡ್ಗವನ್ನು ಎತ್ತಿ, ಅದು ವೀರಾವೇಶ, ಸಿಟ್ಟು, ಕ್ರೋಧ ತೋರಿಸುವಾಗ ಕೈಯಲ್ಲಿ ಆಯುಧವನ್ನು ಹಿಡಿದು ಎತ್ತಿದ್ದಷ್ಟೇ, ಹೊಡೆದದ್ದು ಅದರಿಂದಲ್ಲ. ಜೋರಾಗಿ ಕೈಯಲ್ಲಿ ಖಡ್ಗವನ್ನು ಹಿಡಿದು ಎತ್ತಿ ಕಾಲಿನಿಂದ ಒದ್ದ. ಆದ್ದರಿಂದ ಮುಷ್ಟಿಯಿಂದ ಹೊಡೆದ ಅಂತ ತಿಳ್ಕೊಬೇಡಿ, ಮುಷ್ಟಿಯಿಂದ ಖಡ್ಗವನ್ನು ಎತ್ತಿದ ಅಂತ ಮಾತ್ರ ತಿಳಿದುಕೊಳ್ಳಿ ಅಂತ ಆ ಭಾಗವತಕ್ಕೆ ವ್ಯಾಖ್ಯಾನವನ್ನು ಮಾಡ್ತಾರೆ. ಕಾಲಿನಿಂದ ಒದೀಬೇಕಾದ್ರೆ ಸುಮ್ಮನೆ ಒದೀಲಿಕ್ಕೆ ಬರೋದಿಲ್ಲ, ಕೈ ಎತ್ತಿರ್ತಾರೆ. ಸಿಟ್ಟಿಗೆ ಬಂದಾಗ ಮನುಷ್ಯ ಹೇಗಿರಬೇಕೋ ಹಾಗಿರಬೇಕು. ಇಬ್ಬರು ಚಿತ್ರ ಬಿಡಿಸಿದ್ರಂತೆ, ಒಂದು ದೊಡ್ಡ ಚಿತ್ರದ ಸ್ಪರ್ಧೆ. ಎತ್ತುಗಳು ಜಗಳ ಆಡುವ ಚಿತ್ರವನ್ನು ಬಿಡಿಸ್ರಿ ಅಂದರೆ ಚೆನ್ನಾಗಿ ಬಿಡಿಸಿದ. ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಅಂದರೆ ಒಂದೊಂದು ರೆಪ್ಪೆಗಳ ಕೂದಲು, ಬಾಲದ ಕೂದಲು, ರೇಖೋಪರೇಖೆಗಳು ಚೆನ್ನಾಗಿ ಕಾಣುವಷ್ಟು ಸುಂದರವಾಗಿ ಪಾಪ ಬಿಡಿಸಿಕೊಂಡು ಒಬ್ಬ ಬಂದ, ಪ್ರದರ್ಶನಕ್ಕಿಟ್ಟ. ಆದರೆ ಅವನಿಗೆ ಫಸ್ಟ್ ಪ್ರೈಸ್ ಬರಬೇಕು. ಅಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಯಾರೂ ಈ ಚಿತ್ರ ತೆಗೆದಿರಲಿಲ್ಲ. ಎಲ್ಲಿಯೋ ಕಣ್ಣು, ಎಲ್ಲಿಯೋ ಕಾಲು, ಏನೋ ಒಂದು ಅವನೇ ಬಂದು ಹೇಳಬೇಕು, ನಾನು ತೆಗೆದಿದ್ದು ಎತ್ತಿನ ಚಿತ್ರ, ನೀವು ನಂಬಲೇಬೇಕು ಅಂದರೆ ನಂಬಬೇಕು, ಅಂತಹ ಚಿತ್ರ ತೆಗೆದಿದ್ರು. ಅವರೆಲ್ಲರೊಳಗೆ ಇವನೇ ಅದ್ಭುತವಾಗಿ ತೆಗೆದಿದ್ದನ್ನು ನೋಡಿದರೆ ಇವನಿಗೆ ಫಸ್ಟ್ ಪ್ರೈಸ್ ಬರಬೇಕಾಗಿತ್ತು, ಬರಲಿಲ್ಲ. ಯಾಕೆ ಅಂತ ಕೇಳಿದರೆ ಅವ್ರು ಹೇಳಿದರು, ಎತ್ತುಗಳ ಚಿತ್ರ ಏನೋ ಚೆನ್ನಾಗಿ ಬಿಡಿಸಿದಿ, ಆದರೆ ಜಗಳ ಆಡೋ ಚಿತ್ರ ಅದು. ಎತ್ತುಗಳಿಗೆ ಸಿಟ್ಟು ಬಂದು ಜಗಳ ಆಡುವಾಗ ಬಾಲವನ್ನು ಮೇಲೆ ಎತ್ತಿರ್ತದೆ, ನೀನು ಕೆಳಗೆ ಬಿಟ್ಟುಬಿಟ್ಟಿದೆ, ಆದ್ದರಿಂದ ಫೇಲು ಅಂತ. ಚೆನ್ನಾಗಿ ತೆಗೆಯೋದು ಮುಖ್ಯ ಅಲ್ಲ, ಯಾವ ಅವಸ್ಥೆಯಲ್ಲಿ ಅವು ಹೇಗಿರುತ್ತೋ ಹಾಗೆ ಚಿತ್ರಿಸಬೇಕು. ಹಾಗೆ ಸಿಟ್ಟಿಗೆ ಬಂದಾಗ ಮನುಷ್ಯ ಹೀಗೆ ಕೈ ಕಟ್ಟಿಕೊಂಡು ಕಾಲಿನಿಂದ ಒದೆಯೋದಿಲ್ಲ ಯಾರು. ಸಿಟ್ಟಿಗೆ ಬಂದಾಗ ಕೈ ಮೇಲೆತ್ತಾನೆ. ಹಾಗೆ ಮುಷ್ಟಿಯಿಂದ ಖಡ್ಗವನ್ನು ಎತ್ತಿ ಕಾಲಿನಿಂದ ಒದ್ದು ಕಂಬವನ್ನು ಒಡೆದು ಒಳಗೆ ನರಸಿಂಹದೇವರು ಪ್ರಾದುರ್ಭೂತರಾಗುವಂತೆ ಮಾಡಿದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ ವ್ಯಾಖ್ಯಾನ ಮಾಡಬೇಕು ಅಂತ. ಹೀಗೆ ಅನೇಕ ವಿರೋಧಗಳನ್ನು ಪರಿಹಾರ ಮಾಡಿ ಅನೇಕ ಪ್ರಮೇಯಗಳನ್ನು ತಿಳಿಸ್ತಾರೆ. ಶಬ್ದಗಳನ್ನು ಒಡೆದು ನೂರಾರು ಅರ್ಥಗಳನ್ನು ಹೇಳುವುದು ಒಂದು ಕಡೆಗೆ,
ಪ್ರಮೇಯಗಳ ವಿರೋಧವನ್ನು ಪರಿಹಾರ ಮಾಡುವುದು ಮತ್ತೊಂದು ಕಡೆಗೆ, ಭಕ್ತಿ ಭಾವನೆಗಳು ಹುಟ್ಟುವಂತೆ ವ್ಯಾಖ್ಯಾನ ಮಾಡುತ್ತಾರೆ. ಭ ಎಂಬ ಒಂದೇ ಅಕ್ಷರಕ್ಕೆ ವಿಜಿತೋಸಿ ಭವಾನ್ ಸಾಕ್ಷಾತ್ ಅನ್ನುವ ಕಡೆಗೆ ವ್ಯಾಖ್ಯಾನ ಮಾಡುವಾಗ ಶ್ರೀಮದ್ ಆಚಾರ್ಯರ ಮುಖಕಮಲಗಳಿಂದ ಉಪದೇಶ ಪಡೆದು ಹೃಷಿಕೇಶ ತೀರ್ಥರು, ಬಲಿಮಾರು ಮಠದ ಮೂಲಪುರುಷರಾದ ಹೃಷಿಕೇಶ ತೀರ್ಥರು ಹೇಳಿದಂತಹ ಏನು ಭ ಎಂಬ ಶಬ್ದದ ಅನೇಕ ಅರ್ಥಗಳಿವೆ, ಆ ಎಲ್ಲ ಅರ್ಥಗಳನ್ನು ಕೂಡ ಸತ್ಯಧರ್ಮತೀರ್ಥ ಶ್ರೀಪಾದಂಗಳವರು ಸಂಗ್ರಹ ಮಾಡಿ ತಮ್ಮ ವ್ಯಾಖ್ಯಾನದಲ್ಲಿ ತಿಳಿಸಿಕೊಡ್ತಾರೆ. ಇದು ಶ್ರೀಮದ್ ಆಚಾರ್ಯರೇ ಉಪದೇಶ ಮಾಡಿದ್ದು, ಹೃಷಿಕೇಶ ತೀರ್ಥರು ಬರೆದದ್ದು. ಆ ಸಂಪ್ರದಾಯದಿಂದ ತಿಳಿದು ನಾನು ಹೇಳ್ತಾ ಇದ್ದೇನೆ ಅಂತ ಹೇಳಿ ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮನ ಸಮಗ್ರವಾದ ಚರಿತ್ರೆಯನ್ನು ಅದರಲ್ಲಿ ಸಂಗ್ರಹ ಮಾಡಿ ತಿಳಿಸುವ ರೀತಿಯಲ್ಲಿ ಅದಕ್ಕೆ ವ್ಯಾಖ್ಯಾನವನ್ನು ಮಾಡಿ ತೋರಿಸಿದ ಮಹಾನುಭಾವರು ಸತ್ಯಧರ್ಮತೀರ್ಥ ಶ್ರೀಪಾದಂಗಳವರು. ಇದಲ್ಲದೆ ಇನ್ನನೇಕ ಸುಭಾಷಿತಗಳನ್ನು, ಚಾಟೋಕ್ತಿಗಳನ್ನು ಅವರ ವಿದ್ಯಾರ್ಥಿಗಳ, ವಿದ್ವಾಂಸರ ವಿನೋದಕ್ಕಾಗಿ ಮಾಡಿದ್ದು ಬೇಕಾದಷ್ಟಿವೆ. ಆ ತರಹ ಆ ಸತ್ಯಧರ್ಮತೀರ್ಥ ಶ್ರೀಪಾದಂಗಳವರ ಅದ್ಭುತವಾಗಿರುವಂತಹ ಪಾಂಡಿತ್ಯ. ವ್ಯವಹಾರದಲ್ಲಿ ಕನ್ನಡದ ಭಾಷೆಯಲ್ಲಿ ಒಬ್ಬ ಹುಡುಗನಿಗೆ ಒಂದು ಪದಾರ್ಥ ತೆಗೆದುಕೊಂಡು ಬಾ ಅಂತ ಹೇಳಬೇಕಾಗಿತ್ತು. ಹೇಳುವಾಗ ಸತ್ಯಧರ್ಮತೀರ್ಥರಂದ್ರಂತೆ, ನ ಕರೋತಿ ಮಧ್ಯೆ ನ ದದಾತಿ ಅಸ್ತಿ ತಮಾನಯ ಅಂದ್ರಂತೆ. ಅವನಿಗೆ ಅರ್ಥನೇ ಆಗಲಿಲ್ಲ. ನ ಕರೋತಿ ನ ದದಾತಿ, ಕೊಡೋದಿಲ್ಲ ಮಾಡೋದಿಲ್ಲ ಅಂತ ಅರ್ಥ. ಕೊಡೋದಿಲ್ಲ ಮಾಡೋದಿಲ್ಲ ಅನ್ನೋದ್ರೊಳಗೆ ಒಂದು ಕೊಡೋದಿಲ್ಲ ಇದೆ, ಅದನ್ನು ತೊಗೊಂಡು ಬಾ ಅಂದರೆ ಏನು ತರೋದು? ಅರ್ಥ ಆಗಲಿಲ್ಲ. ಅದಕ್ಕೆ ಹೇಳಿದ್ರಂತೆ, ಕನ್ನಡದಲ್ಲಿ ಅವನು ಕೊಡೋದಿಲ್ಲ ಅಂತನ್ನೋದಕ್ಕೆ ಇನ್ನೊಂದು ಶಬ್ದ ಇದೆ, ಅವನು ಕೊಡ. ಕೊಡ ಅಂದರೆ ಕೊಡೋದಿಲ್ಲ ಅಂತ ಅರ್ಥ. ಮಾಡ್ತಾನೆ ಅಂದರೆ ಮಾಡ್ತಾನೆ, ಮಾಡ ಅಂದರೆ ಮಾಡೋದಿಲ್ಲ ಅಂತ ಅರ್ಥ. ನಕರೋತಿ ಮಧ್ಯೆ ಅಂದರೆ ಮಾಡದಲ್ಲಿ, ನದದಾತಿ ರಸ್ತಿ ಇದ್ದರೆ ಕೊಡ ಇದೆ ಅಂತ ಅರ್ಥ. ಒಂದು ಮಾಡದಲ್ಲಿ ಕೊಡ ಇದೆ, ಅದನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಬಾ ಅಂತ ಅರ್ಥ. ಈ ರೀತಿ ವಿದ್ಯಾರ್ಥಿಗಳಿಗೆ ಹೇಳುವ ಒಂದು ಕ್ರಮ. ಅವರು ಜಪ ಮಾಡ್ತಾ ಕುಳಿತಿದ್ರಂತೆ. ಯಾರೋ ಒಬ್ಬ ಹುಡುಗ ಬಂದ, ಅಳ್ತಾ ಬಂದ, ನನಗೆಲ್ಲರೂ ಪೀಡೆ ಕೊಡ್ತಾರೆ, ಚೇಷ್ಟೆ ಮಾಡ್ತಾರೆ. ಅದಕ್ಕೆ ಇವರಂದ್ರಂತೆ, ಜಪ ಮಾಡ್ತಾಯಿದ್ರು, ಮಾತಾಡೋ ಹಾಗಿರಲಿಲ್ಲ. ನೀನು ಯಾಕೆ ಅಷ್ಟು ಚಿಂತೆ ಮಾಡ್ತೀಯೋ? ಹೀಗೆ ಕೈ ಮಾಡಿದ್ರಂತೆ. ಅವನು ಬಹಳ ಕುಳ್ಳ. ಯಾರು ಬಹಳ ಕುಳ್ಳ ಇರ್ತಾರೆ ಅವರು ಬಹಳ ಬುದ್ಧಿವಂತರಿರ್ತಾರೆ. ಅವರೇ ಎಲ್ಲರಿಗೂ ಚೇಷ್ಟೆ ಮಾಡಬೇಕು, ಅವರೇ ಇನ್ನೊಬ್ಬರಿಗೆ ಕಾಡಿಸ್ಬೇಕು. ಅಂಥದ್ದು ನಿನಗೆ ಯಾಕೆ ಅಷ್ಟು ಭಯ ಅಂತ ಅವನು ಹೇಳಿದಂತೆ. ಅವನು ಬುದ್ಧಿವಂತ, ಇವರು ಶಿಷ್ಯ. ಅವನು ಹೀಗೆ ಕೈ ಮಾಡಿದಂತೆ. ಅವನು ಚೇಷ್ಟೆ ಮಾಡೋನು ನನಗಿಂತ ಕುಳ್ಳ ಇದ್ದಾನೆ, ನಾನೇನು ಮಾಡಲಿ. ಈ ರೀತಿ ಸತ್ಯಧರ್ಮತೀರ್ಥರ ಜೀವನದೊಳಗಿರುವಂತಹ ಒಂದು ವಿಚಿತ್ರವಾದ ಘಟನೆಗಳು. ಸತ್ಯಧರ್ಮತೀರ್ಥರು ಈ ಮಹಾರಾಷ್ಟ್ರ ಪ್ರಾಂತಕ್ಕೆ ಸಂಚಾರಕ್ಕೆ ಬಂದಾಗ ಅಲ್ಲಿ ಬಾಜಿರಾಯ ಅಂತ ಅವರಿಗೆ ವಿಶೇಷವಾಗಿ ಅಲ್ಲಲ್ಲಿ ರಾಜ ಮಹಾರಾಜರುಗಳು ಸಂಸ್ಥಾನಕ್ಕೆ ಗೌರವವನ್ನು ಸಮರ್ಪಣೆ ಮಾಡುವ ಪದ್ಧತಿ. ಆನೆಗಳು, ಒಂಟೆಗಳು, ಕುದುರೆಗಳು, ಸೈನಿಕರು, ಕಾವಲುಗಾರರನ್ನೆಲ್ಲ ಕೊಡ್ತಿದ್ದರು. ಆಂಧ್ರದಲ್ಲಿ, ತಮಿಳುನಾಡು, ಕರ್ನಾಟಕ, ಮಹಾರಾಷ್ಟ್ರ ಅಲ್ಲಲ್ಲಿಯ ರಾಜರು. ಹಾಗೆ ಬಾಜಿರಾಯ ತನ್ನ ಪ್ರಾಂತಕ್ಕೆ ಬಂದಾಗ ವಿಶೇಷವಾಗಿ ಇವರಿಗೆ ಆದರ ಮಾಡಿ ಆನೆಗಳನ್ನೆಲ್ಲ ಕೊಟ್ಟಿದ್ದ. ಅದು ದೈವವಶಾತ್ ಆನೆ ಸ್ವಲ್ಪ ದೂರ ಬರೋದರೊಳಗೆ ಮೃತವಾಗಿ ಹೋಯಿತು. ಇನ್ನೊಂದು ಆನೆ ಇಸ್ಕೊಂಡು ಬರ್ತೀವಿ ಅಂತ ಯಾರೋ ಹೇಳಲಿಕ್ಕೆ ಬೈದರು ಸತ್ಯಧರ್ಮರು. ಹಾಗೆಲ್ಲ ಅನ್ನಬಾರ್ದು. ದಾನಂ ದಾತೃವಶಂ. ಅವನಿಗೆ ಇಚ್ಛೆ ಬಂತು, ಕೊಟ್ಟ. ನಾವು ಹೋಗಿ ಕೊಡು ಅಂಥೇಳಿ ಕಾಡಿ ಬೇಡಿ ಇಸ್ಕೊಳ್ಳೋದಲ್ಲ ಅದು. ದೇವರು ಅವನಿಗೆ ಪ್ರೇರಣೆ ಮಾಡಿದ್ದ, ಅವನು ಆನೆ ಕೊಟ್ಟ. ಅದರ ಆಯುಷ್ಯ ಇದ್ದ 2 ದಿವಸ ಇತ್ತು, ಹೋದರೂ ಹೋಯಿತು. ಭಗವತ್ ಸಂಕಲ್ಪ. ಮತ್ತೆ ಯಾರೋ ಕೊಡ್ತಾರೆ, ಅದಕ್ಕೆ ಯಾಕೆ ಅಷ್ಟು ಚಿಂತೆ ಮಾಡ್ತೀರಿ ಅಂತ ಸಮಾಧಾನ ಮಾಡಿದರು. ಆದರೆ ಯಾರಿಗೋ ಶಿಷ್ಯನಿಗೆ ಅದು ತಡ್ಕೊಳ್ಳಿಕ್ಕಾಗಲಿಲ್ಲ. ಹೋಗಿ ಹೇಳ್ದ, ಇನ್ನೊಂದು ಆನೆಯನ್ನು ಕೊಟ್ಟು ಕಳಿಸೇ ಬಿಟ್ಟ ಪಾಪ ಅವನು. ಆಗ ಅಂದರೆ ಸಂಸ್ಕೃತವನ್ನು ಸಹಜವಾಗಿ ವ್ಯವಹಾರದೊಳಗೆ ಮಾತಾಡುವಾಗ ಪ್ರಾಸಬದ್ಧವಾಗಿ ಮಾತನಾಡುವಷ್ಟು ಶಬ್ದ ಭಂಡಾರ ಅವರಲ್ಲಿ ತುಂಬಿತ್ತು. ಹಾಗೆ ಮಾತಾಡೋದು. ಗಾಜಿವಾರ್ತಾಂ ಬಾಜಿಪುರತಃ ಕೋಜಿಗದತ ಅಂತ ಕೇಳಿದ್ರಂತೆ. ಬಾಜಿರಾಯ ಅಂತ ಅವನ ಹೆಸರು. ಗಜ ಸತ್ತ ಸುದ್ದಿಯನ್ನು, ಆನೆ ಸತ್ತ ಸುದ್ದಿಯನ್ನು ಅನ್ನಲಿಕ್ಕೆ ಗಾಜಿವಾರ್ತಾಂ.
ಬಾಜಿಪುರತಃ ಕಹ ಅವದತ ಅಂತ ಅನ್ಬೋದಾಗಿತ್ತು, ಆದರೆ ಕೋಜಿ ಗದತ 3 ಜಿ ಬಂತು. ಬಾಜೀವಾರ್ತಾಂ ಗಾಜೀವಾರ್ತಾಂ ಬಾಜಿಪುರತಃ ಕೋಜಿ ಗದತ ಅಂತ 3 ಜಿ ಅಂದು ಏನು ತೋರಿಸಿದ್ರು ಅಂದರೆ ಇನ್ನೊಬ್ಬರಿಗೆ ಜಿ ಅನ್ನಬೇಡ್ರಿ ಅಂತ ಅನ್ನೋದಕ್ಕೆ ಆ ರೀತಿ 3 ಜಿ ಹಾಕಿ ಆಕ್ರೋಶ ಮಾಡಿದರೋ ಏನು. ಸಿಟ್ಟಿನೊಳಗೆ ಅನ್ನೋದಿದು, ಸಿಟ್ಟಿನೊಳಗೆ ಪ್ರಾಸಗೀಸಿ ಬರ್ತಿರೋದಿಲ್ಲ. ಯಾರು ಹೇಳಿದ್ರಿ ಅಂತ ಸಿಟ್ಟಿಗೆ ಬಂದು ಗಾಜಿ ವಾರ್ತಾಂ ಬಾಜಿಪುರತಃ ಕೋಜಿಗದತ ಅಂತ ಬೈದ್ರಂತ. ಬೈಯುವಾಗಲೂ ಸಿಟ್ಟಿನೊಳಗೂ ಅವರಿಗೆ ಆ ಸಂಸ್ಕೃತದ ಸಾಹಿತ್ಯ ಅಷ್ಟು ರಕ್ತಗತವಾಗಿತ್ತು ಅಂತನ್ನೋದನ್ನು ಕೇಳ್ತೇವೆ. ಹೀಗೆ ಅನೇಕ ಒಬ್ಬ ಭಿಕ್ಷುಕ ಬಂದರೆ ಅವರು ಹೇಳಿದರಂತೆ, ಭಿಕ್ಷುಕರು ಯಾಕೆ ಬರ್ತಾರೆ ಅಂತ. ಶಿಕ್ಷೆಯಂತೆ ನಯಾಚಂತೆ, ಅವರು ನಮಗೆ ಪಾಠ ಕಲಿಸ್ಲಿಕ್ಕೆ ಬರ್ತಾರೆ ಹೊರತು ಬೇಡ್ಲಿಕ್ಕೆ ಬರೋದಿಲ್ಲಂತೆ. ಏನು ಪಾಠ ಕಲಿಸ್ತಾರೆ ಭಿಕ್ಷುಕರು ಬಂದು ನಮಗೆ ಕಲಿಸೋ ಪಾಠ ಏನು ಅಂದರೆ, ಅದತ್ವಾಂ ಆದೃಶೋ ಮಾಭೂಹು ದತ್ವಾತ್ವಾಂ ತಾದೃಶೋ ಭವ ಅಂತ. ಯಜಮಾನನಿಗೆ ಏನು ಹೇಳ್ತಾನೆ ಭಿಕ್ಷುಕ, ಬಾಯಿಂದ ಹೇಳೋದಲ್ಲ, ಅವನು ತನ್ನ ವರ್ತನೆಯಿಂದಲೇ ಒಂದು ಪಾಠ ಕಲಿಸ್ತಾನೆ. ನೋಡು, ನಾನೂ ಶ್ರೀಮಂತ ಆಗಿದ್ದೆ, ನಾನು ಶ್ರೀಮಂತನಾದಾಗ ದಾನ ಮಾಡಲಿಲ್ಲ ಅನ್ನೋದಕ್ಕೆ ಈಗ ಭಿಕ್ಷುಕನಾಗಿ ಹುಟ್ಟಿದ್ದೀನಿ. ನೀನು ಜನ್ಮಾಂತರದಲ್ಲಿ ದಾನ ಮಾಡಿದ್ದಕ್ಕೆ ಈಗ ಶ್ರೀಮಂತನಾಗಿ ಹುಟ್ಟಿದ್ದಿ. ಆಲೋಚನೆ ಮಾಡು, ನಿನಗೆ ಬಿಟ್ಟದ್ದು. ಈಗ ಶ್ರೀಮಂತನಾದ ಹಾಗೆ ಮುಂದಿನ ಜನ್ಮದಲ್ಲಿಯೂ ಶ್ರೀಮಂತನಾಗಬೇಕು ಅಂದರೆ ಈಗ ದಾನ ಮಾಡು ನನಗೆ. ನನ್ನ ಹಾಗೆ ಮತ್ತೆ ಭಿಕ್ಷುಕನಾಗಿ ಹುಟ್ಟಬೇಕು ಅಂದರೆ ದಾನ ಮಾಡಬೇಡ, ನಿನ್ನ ಇಷ್ಟ. ಅದತ್ವ ಮಾದೃಶೋ ಮಾಭೂಹು, ಕೊಡದೇ ಇದ್ದರೆ ನನ್ನ ಹಾಗೆ ಆಗ್ತಿದೆ. ಹಾಗಾಗೋದು ಬೇಡ ಅಂದರೆ ಕೊಡು, ಕೊಟ್ಟರೆ ನಿನ್ನ ಹಾಗೆ ನೀನಾಗ್ತಿದೆ. ಈಗ ಶ್ರೀಮಂತನಾದ ಹಾಗೆ ಮತ್ತೆ ಮುಂದಿನ ಜನ್ಮದಲ್ಲಿಯೂ ಶ್ರೀಮಂತನಾಗಬೇಕು ಅಂದರೆ ದಾನ ಮಾಡು, ಇಲ್ಲದಿದ್ದರೆ ಬಿಡು ಅಂತ ಹೇಳಿದ್ನಂತೆ. ಅಂದರೆ ಶ್ರೀಮದ್ ಭಾಗವತ ಹೇಳೋ ಹಾಗೆ 24 ಗುರುಗಳು ಅಂತ ಒಬ್ಬೊಬ್ಬರಿಂದ ಒಂದೊಂದನ್ನು. ಈ ಮಾತು ಅನುಶಾಸನ ಪರ್ವದಲ್ಲಿ ಬರ್ತದೆ, ಮಹಾಭಾರತದಲ್ಲಿ. ಅದನ್ನು ಸತ್ಯಧರ್ಮ ತೀರ್ಥರು ಸಂಗ್ರಹ ಮಾಡಿ ಈ ಸುಭಾಷಿತದಲ್ಲಿ ತಿಳಿಸಿಕೊಡ್ತಾರೆ. ದಾನದ ಮಹತ್ವ ಹೇಳುವಾಗ ಬರುವ ಮಾತಿದು. ಹೀಗೆ ಒಬ್ಬ ಭಿಕ್ಷುಕನಿಂದಲೂ ನಾವು ಕಲಿಯೋದಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇದೆ, ಆ ಕಲಿಯಬೇಕು ಅನ್ನುವ ದೃಷ್ಟಿ ಇದ್ದರೆ. ಆ ರೀತಿ ಅನೇಕ ತರಹದ ತತ್ವಗಳನ್ನು ತಿಳಿಸಿಕೊಟ್ಟಂತಹ ಮಹಾನುಭಾವರು ಸತ್ಯಧರ್ಮತೀರ್ಥ ಶ್ರೀಪಾದಂಗಳವರು. ಶ್ರೀ ಮೂಲರಾಮ ದಿಗ್ವಿಜಯರಾಮ ವೇದವ್ಯಾಸ ದೇವರಿಗೆ ನವರತ್ನ ಖಚಿತವಾದ ಮಂಟಪವನ್ನು ಮಾಡಿಸಿದ ಮಹಾನುಭಾವರು ಸತ್ಯಧರ್ಮತೀರ್ಥ ಶ್ರೀಪಾದಂಗಳವರು. ಪ್ರಾಚೀನ ಮಾರ್ಗ ಸತ್ಯಾಭಿನವರು, ಸತ್ಯಬೋಧರು ಇವರೆಲ್ಲರ ಕಾಲದಿಂದ ಬಂದದ್ದೇ. ಇವರ ಕಾಲದಲ್ಲಿ ಅದು ಅಗ್ನಿಯ ದುರಂತಕ್ಕೊಳಗಾಗಿ ಬಹಳ ಜೀರ್ಣವಾಗಿ ಸುಟ್ಟು ಹೋದಾಗ ಪುನಃ ಬೆಳ್ಳಿಯ ಬಂಗಾರದ ಮಂಟಪಗಳನ್ನು ನೂತನವಾಗಿ ಮಾಡಿಸಿ ಯಾವ ಯಾವ ರತ್ನಗಳನ್ನು ಎಲ್ಲಿಟ್ಟರೆ ಶೋಭೆ ಇರುತ್ತದೆ ಅಂತ ತಾವೇ ಸ್ವತಃ ಕುಳಿತು ತೋರಿಸಿ ಮಾಡಿಸಿದ ಮಹಾನುಭಾವರು ದಿವಾನ್ ಪೂರ್ಣಯ್ಯನವರ ಒಂದು ಆಧ್ವರ್ಯದಲ್ಲಿ ಮಾಡಿಸಿದ್ದಾರೆ ಸತ್ಯಧರ್ಮತೀರ್ಥ ಶ್ರೀಪಾದಂಗಳು. ದಿವಾನ್ ಪೂರ್ಣಯ್ಯನವರಿಗೆ ಅನೇಕ ಆದೇಶಗಳನ್ನು ಮಾಡಿ ಅನೇಕ ಸೇವೆಗಳನ್ನು ಮಾಡಿಸಿದ್ದಾರೆ. ತಮ್ಮ ಸ್ವಂತ ಗುರುಗಳಾದ ಸತ್ಯವರತೀರ್ಥ ಶ್ರೀಪಾದಂಗಳವರ ವೃಂದಾವನ ಸಂತೇಬಿದನೂರಿನಲ್ಲಿದೆ. ಆ ಸತ್ಯವರತೀರ್ಥ ಶ್ರೀಪಾದಂಗಳವರ ವೃಂದಾವನದ ಸುತ್ತಲೂ ಇರುವ ಕಟ್ಟಡವನ್ನು ಪೂರ್ಣಯ್ಯನವರಿಗೆ ಹೇಳಿ ಲೇಪಾಕ್ಷಿ ದೇವಸ್ಥಾನದ ಎಲ್ಲ ಸ್ತಂಭಗಳನ್ನು, ಅನೇಕ ಸ್ತಂಭಗಳನ್ನು ತರಿಸಿ ಅದ್ಭುತವಾದ ಪ್ರಾಚೀನವಾದ ಕಲಾಕೃತಿಯಿಂದ ಕೂಡಿದ ಒಂದು ಮಂಟಪವನ್ನು ಕಟ್ಟಿಸಿ ಗುರುಗಳ ಸೇವೆಯನ್ನು ಮಾಡುತ್ತಾರೆ ಸತ್ಯಧರ್ಮತೀರ್ಥ ಶ್ರೀಪಾದಂಗಳವರು. ನವರತ್ನ ಖಚಿತವಾದ ಮಂಟಪವನ್ನು ಸಮರ್ಪಣೆ ಮಾಡಿ ದೇವರ ಸೇವೆಯನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ ಸತ್ಯಧರ್ಮತೀರ್ಥ ಶ್ರೀಪಾದಂಗಳವರು. ಅನೇಕ ಕಡೆಗೆ, ಮುಖ್ಯವಾಗಿ ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ಚಿಕ್ಕಪೇಟೆಯಲ್ಲಿರುವ ಪ್ರಾಣದೇವರು ಸತ್ಯಧರ್ಮತೀರ್ಥರು ಪ್ರತಿಷ್ಠೆ ಮಾಡಿದ್ದು. ಹೀಗೆ ಅನೇಕ ಕಡೆಗೆ ಪ್ರಾಣದೇವರ ಪ್ರತಿಷ್ಠೆಯನ್ನು ಮಾಡಿ ಪ್ರಾಣದೇವರ ಸೇವೆಯನ್ನು ಮಾಡಿದ ಮಹಾನುಭಾವರು ಸತ್ಯಧರ್ಮತೀರ್ಥರು. ಶ್ರೀಮನ್ಯಾಯ ಸುಧಾ ಗ್ರಂಥವನ್ನು ಸ್ವತಃ ತಾವೇ ತಮ್ಮ ಕೈಯಿಂದ ಬರೆದು ಅದನ್ನು ಅಧ್ಯಯನಕ್ಕೆ, ಪಾರಾಯಣಕ್ಕೆ, ಪಾಠ ಪ್ರವಚನಗಳಿಗೆ ಕೊಟ್ಟವರು. ಒಂದು ಮೈಸೂರು ಮಹಾರಾಜರ ಅರಮನೆಯಲ್ಲಿಟ್ಟಿದ್ದಾರೆ, ಒಂದು ತಮ್ಮ ನವರತ್ನ ಮನತನದಲ್ಲಿ, ಇನ್ನೊಂದನ್ನು ಶ್ರೀಮಠದಲ್ಲಿ ನಿರಂತರವಾಗಿ ಪಾಠ ಪ್ರವಚನ ನಡೆಯುವುದಕ್ಕೆ ಅದನ್ನು ಸತ್ಯಧರ್ಮತೀರ್ಥ ಶ್ರೀಪಾದಂಗಳವರು ಇಟ್ಟಿದ್ದಾರೆ. ಈ ರೀತಿ ಸತ್ಯಧರ್ಮತೀರ್ಥ ಶ್ರೀಪಾದಂಗಳವರ ಕಾರ್ಯದ ವೈವಿಧ್ಯ ಬಹಳ ಉತ್ತಮವಾದ ಕಲೆ ಇದೆ ಅವರಲ್ಲಿ. ಅವರು ತೆಗೆದ ಚಿತ್ರಗಳಿವೆ. ತಂಜಾವೂರು ಶೈಲಿಯಲ್ಲಿ ತೆಗೆದಂತಹ ಅನೇಕ
ಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮನ ಇನ್ನನೇಕ ಭಗವಂತನ ರೂಪಗಳ ಚಿತ್ರಗಳಿವೆ, ಸ್ವತಃ ತಮ್ಮ ಕೈಯಿಂದ ರಚನೆ ಮಾಡಿತ್ತು. ಇಂತಹ ಕಲೆಯೂ ಅವರಲ್ಲಿದೆ, ವ್ಯಾಖ್ಯಾನ ಕೌಶಲವೂ ಇದೆ, ಅದ್ಭುತವಾದಂತಹ ಭಗವದ್ಭಕ್ತಿ ಪಾಂಡಿತ್ಯ ಎಲ್ಲ ದೃಷ್ಟಿಯಿಂದಲೂ ಅವರಲ್ಲಿರುವಂತಹ ಅನೇಕ ಪವಾಡಗಳು. ರಾಮನಾಥಪುರದಲ್ಲಿ, ಕಾವೇರಿ ತೀರ ರಾಮನಾಥಪುರ ಶ್ರೀಮಠದಲ್ಲಿ ಸತ್ಯಭರತೀರ್ಥರೇ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಮಾಡಿದ, ಇವರ ಗುರುಗಳು ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಮಾಡಿದ ಪ್ರಾಣದೇವರು ಅಲ್ಲಿ ಪಾಠ ಪ್ರವಚನವನ್ನು ಮಾಡಿಕೊಂಡಿದ್ದಾರೆ. ಪಾಠ ಪ್ರವಚನ ಮಾಡಿಕೊಂಡಿರುವಂತಹ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಬೇಸಿಗೆಗಾಲ, ಮಳೆಗಾಲ ಅಲ್ಲ, ಮಳೆಗಾಲ ಇಲ್ಲದೇ ಇದ್ದರೂ ಮಳೆ ಬರ್ತದೆ ಕೆಲವೊಮ್ಮೆ ಅಡ್ಡಮಳೆ ಅಂತ, ಮಳೆನೂ ಬಂದಿಲ್ಲ ಮಳೆಗಾಲನೂ ಅಲ್ಲ. ನದಿಯಿಂದ ಸಾಕಷ್ಟು ದೂರದಲ್ಲಿರುವ ಮಠದ ಮುಂಭಾಗದಲ್ಲಿ ಇದ್ದಕ್ಕಿದ್ದ ಹಾಗೆ ಭೂಮಿಯಿಂದ ಕಾರಂಜಿ ಬಂದ ಹಾಗೆ ನೀರಿನ ಬುಗ್ಗೆಗಳು ಬಂದು ಪ್ರವಾಹ ಹರಿತಾ ಇದೆ, ಜೋರಾಗಿ ನೀರು. ಎಲ್ಲರಿಗೂ ಆಶ್ಚರ್ಯ. ಸತ್ಯಧರ್ಮರು ಒಳಗೆ ಕುಳಿತಿದ್ದಾರೆ. ಶಿಷ್ಯರೆಲ್ಲ ಬಂದು ಹೇಳಿದರು, ಇದ್ದಕ್ಕಿದ್ದ ಹಾಗೆ ಮಠದ ಎದುರಿಗೆ ಜೋರಾಗಿ ನೀರಿನ ಪ್ರವಾಹ ಅಂತ. ಸತ್ಯಧರ್ಮ ತೀರ್ಥರಂದರು, ಶ್ರೀಮನ್ ನ್ಯಾಯಸುಧಾ ಗ್ರಂಥದ ಪಾಠ ಪ್ರವಚನ ನಡೀತಾ ಇದೆ, ನ್ಯಾಯಸುಧಾ ಗ್ರಂಥದ ಪಾಠ ಪ್ರವಚನ ನಡೀತಾ ಇರೋದರಿಂದ ಸಂತುಷ್ಟಳಾಗಿ ಸಾಕ್ಷಾತ್ ಗಂಗಾದೇವಿಯೇ ಬಂದಿದ್ದಾಳೆ. ಧಾಟಿ ಶ್ರೀ ಜಯತೀರ್ಥವರಿಯ ವಚಸಾಂ ಚೇಟೀಭವತ್ ಸ್ವರ್ಧುನಿ. ಅಂತಹ ಆ ಸಾಕ್ಷಾತ್ ದೇವಲೋಕದ ಸುಧಾಗ್ರಂಥ ಇಲ್ಲಿದ್ದ ಮೇಲೆ ಆ ದೇವಲೋಕದ ನದಿ ಇಲ್ಲಿರುವುದರಲ್ಲಿ ಯಾವುದೇ ಆಶ್ಚರ್ಯ ಇಲ್ಲ. ಅದು ಸಾಕ್ಷಾತ್ ಗಂಗಾದೇವಿಯೇ ಅಂತ ಗಂಗಾ ಲಹರಿ ಎಂಬ ಗ್ರಂಥವನ್ನು ಅಲ್ಲಿಂದಲ್ಲಿಯೇ ತಾವು ಸ್ತೋತ್ರ ಮಾಡಿ ಆ ಗಂಗೆಯನ್ನು ಸ್ತುತಿಸಿ ಕೊಂಡಾಡಿದ್ದಾರೆ ಮಹಾನುಭಾವರು. ಸತ್ಯಧರ್ಮ ತೀರ್ಥ ಶ್ರೀಪಾದಂಗಳವರು ಇಂತಹ ಅದ್ಭುತವಾದ ಪವಾಡವನ್ನು ತೋರಿಸಿದವರು. ಹೊಳೆ ನರಸೀಪುರದಲ್ಲಿ, ಅದು ಅವರ ಕಾರ್ಯಕ್ಷೇತ್ರ. ಅಲ್ಲಿರುವಂತಹ ನರಸಿಂಹದೇವರಿಗೆ ರಜತ ಕವಚವನ್ನು ಸಮರ್ಪಣೆ ಮಾಡಿ ಅನೇಕ ರಜತ ಪಾತ್ರೆಗಳನ್ನು ಸಮರ್ಪಣೆ ಮಾಡುವುದಲ್ಲದೆ ಅಲ್ಲಿಯ ಗೋಪುರ, ಅಲ್ಲಿಯ ನರಸಿಂಹ ಪುಷ್ಕರಣಿ ಇವುಗಳ ಜೀರ್ಣೋದ್ಧಾರಕ್ಕೆ ವಿಶೇಷವಾಗಿ ಶ್ರೀಮಠದಿಂದ ಸೇವೆಯನ್ನು ಮಾಡಿ ನರಸಿಂಹದೇವರ ಕೃಪಾಪಾತ್ರರು. ಅವರ ಕುಲದೇವರು ನರಸಿಂಹದೇವರು, ಅಹೋಬೆಲ ನರಸಿಂಹದೇವರು, ಮುದ್ಗಲ ನರಸಿಂಹದೇವರು. ಸತ್ಯಬೋಧ ತೀರ್ಥರಿಗೆ ಅಹೋಬೆಲ ನರಸಿಂಹದೇವರು ಕುಲದೇವರು, ಇವರಿಗೆ ಮುದ್ಗಲದ ನರಸಿಂಹದೇವರು, ಮಹಾರಾಷ್ಟ್ರ. ಆ ನರಸಿಂಹದೇವರ ದರ್ಶನ ಬೆಳಗ್ಗೆ ನಿತ್ಯ ಶ್ರೀಮಠದಿಂದ ಗಂಧ ಕಳಿಸಬೇಕು. ಆಮೇಲೆ ತಾವು ದರ್ಶನಕ್ಕೆ ಹೋದಾಗ ಅಲ್ಲಿಯ ಗಂಧ ಪ್ರಸಾದ ಇವುಗಳನ್ನೆಲ್ಲ ತೆಗೆದುಕೊಂಡು ಮಠಕ್ಕೆ ಬರುವ ಪದ್ಧತಿ. ಒಂದು ದಿವಸ ಇವರು ಹೋಗಿದ್ದಾರೆ, ಅಷ್ಟರಲ್ಲಿ ಬಾಗಿಲು ಹಾಕಿದೆ. ಸ್ವಲ್ಪ ಹೊತ್ತು ನೋಡಿದರು, ಯಾಕೋ ಬರಲಿಲ್ಲ ಅಂತ ಅನ್ನೋದರೊಳಗೆ ಒಬ್ಬರು ಬಂದರು, ಬಾಗಿಲು ತೆಗೆದರು, ಒಳಗೆ ಹೋಗಿ ದರ್ಶನ ಮಾಡಿಸಿ ಗಂಧ ಪ್ರಸಾದ ಎಲ್ಲ ಕೊಟ್ಟು ಇವರನ್ನು ಮರ್ಯಾದೆ ಮಾಡಿ ಕಳಿಸಿದರು. ಗಂಧ ಪ್ರಸಾದ ತೆಗೆದುಕೊಂಡು ಬರ್ತಾ ಇದ್ದಾರೆ ಸತ್ಯಧರ್ಮ ತೀರ್ಥರು. ಅರ್ಚಕರು ಬಂದರು, ಕ್ಷಮಾ ಮಾಡಿ ನಾನು ಬರೋದಕ್ಕೆ ಹೊತ್ತಾಯಿತು, ದಯವಿಟ್ಟು ಕ್ಷಮಿಸಿ. ಅವರಂದರು, ನೀನೇ ಇಷ್ಟೊತ್ತು ಬಂದು ಬಾಗಿಲ ತೆಗೆದು ಪ್ರಸಾದ ಕೊಟ್ಟು ಮಂಗಳಾರತಿ ಮಾಡಿ ಎಲ್ಲ ಮಾಡಿದೆಯಲ್ಲಪ್ಪ, ಮತ್ತು ಕ್ಷಮಾ ಏನು ಮಾಡೋದು ಅಂತ. ಆಗ ಅವನಂದ, ಸ್ವಾಮಿ ನಾವು ಬಂದದ್ದಲ್ಲ, ನರಸಿಂಹದೇವರೇ ನಿಮ್ಮನ್ನು ಕರ್ಕೊಂಡು ಹೋಗಿದ್ದಾರೆ. ಅಲ್ಲಿ ಪೂಜೆ ಮಾಡುವವರು ಮಾಧ್ವರಲ್ಲ, ವೈಖಾನಸರು. ತಿರುಪತಿಯಲ್ಲಿ ಹೇಗೆ ವೈಖಾನಸರು ಪೂಜೆ ಮಾಡ್ತಾರೋ ಹಾಗೆ ವೈಖಾನಸ ಸಂಪ್ರದಾಯದವರು ಆಗಮ ಪದ್ಧತಿಯ ಪ್ರಕಾರ ಪೂಜೆ ಮಾಡೋದು. ಇವತ್ತಿಗೂ ಅಲ್ಲಿರುವ ವೈಖಾನಸರು ಈ ಮಾತನ್ನು ಹೇಳ್ತಾರೆ, ನಿಮ್ಮ ಹಿರಿಯರು ಪ್ರಾಚೀನರು ಸತ್ಯಧರ್ಮರು ಬಂದಾಗ ಈ ತರಹ ಘಟನೆ ಇಲ್ಲಿ ನಡೆಯಿತು ಅಂತ ಹೇಳುವ ಹಿರಿಯರು ಇವತ್ತಿಗೂ ಇದ್ದಾರೆ. ಅಂತಹ ಅದ್ಭುತ. ಅಲ್ಲಿರುವ ದೊಡ್ಡದಾದ ಒಂದು ರಥ, ಆ ರಥವನ್ನು ನರಸಿಂಹದೇವರಿಗೆ ಸಮರ್ಪಣೆ ಮಾಡಿದ್ದಾರೆ ಸತ್ಯಧರ್ಮ ತೀರ್ಥ ಶ್ರೀಪಾದಂಗಳವರು. ಉಡುಪಿಯ ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮನ ಪರಮಪಾವನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮನ ವಿಶೇಷ ಸೇವೆಯನ್ನು ಮಾಡಿದ ಮಹಾನುಭಾವರು ಸತ್ಯಧರ್ಮ ತೀರ್ಥ ಶ್ರೀಪಾದಂಗಳವರು. ಇವತ್ತು ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮನ ಎಡಬಲಗಳಲ್ಲಿ ಎತ್ತರದ ಸುವರ್ಣದ ದೀಪಗಳನ್ನು ನೀವು ನೋಡುತ್ತೀರಿ. ದಿವಾನ್ ಪೂರ್ಣಯ್ಯನವರಿಗೆ ಆದೇಶ ಮಾಡಿ ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮನಿಗೆ ಆ ಸುವರ್ಣದ ದೀಪವನ್ನು ಇವತ್ತಿಗೂ ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮನ ಎದುರಿನಲ್ಲಿ ಉರಿಯುವ ಆ ದೀಪಸ್ತಂಭಗಳನ್ನು ಸಮರ್ಪಣೆ ಮಾಡಿದ ಮಹಾನುಭಾವರು ಸತ್ಯಧರ್ಮ ತೀರ್ಥ ಶ್ರೀಪಾದಂಗಳು. ಹೀಗೆ ಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮನ, ನರಸಿಂಹನ, ಶ್ರೀರಾಮಚಂದ್ರನ, ಮುಖ್ಯಪ್ರಾಣದೇವರ ಗುರುಗಳ ಸೇವೆಯನ್ನು ವಿವಿಧ ರೀತಿಯಲ್ಲಿ ಮಾಡಿದ ಮಹಾನುಭಾವರು ಸತ್ಯಧರ್ಮ ತೀರ್ಥರು. ಅಂತಹ ಮಹಾನುಭಾವರ ಒಂದು ಬೇಕಾದಷ್ಟಿದೆ ಹೇಳುವುದಕ್ಕೆ. ಎಷ್ಟು ಸ್ಮರಣೆ ಮಾಡಿದರೂ ಕಡಿಮೆ. ಅವರ ಸ್ಮರಣೆಯಿಂದ ವಿಶೇಷವಾಗಿ ನಮ್ಮೆಲ್ಲರಿಗೆ ಜ್ಞಾನಭಕ್ತಿ ವೈರಾಗ್ಯಗಳು ಬರಲಿ. ಇನ್ನೂ ಹೆಚ್ಚು
ಶ್ರೀಮದಾಚಾರ್ಯರ ಸಿದ್ಧಾಂತವನ್ನು ತಿಳಿದುಕೊಂಡು ಟೀಕಾಕೃತ್ಪಾದಾದಿ ಮಹಾನುಭಾವರ ಗ್ರಂಥಗಳನ್ನು ಅಧ್ಯಯನ ಮಾಡುವ ಭಾಗ್ಯವನ್ನು ಕರುಣಿಸಲಿ ಎಂಬುದಾಗಿ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಮಾಡೋಣ. ಶ್ರೀಕೃಷ್ಣಾರ್ಪಣಮಸ್ತು. जय जय राम हरे जय जय कृष्ण हरे राम राम हरे राम कृष्ण हरे जय जय राम हरे जय जय कृष्ण हरे राम राम हरे राम कृष्ण हरे जय जय राम हरे जय जय कृष्ण हरे राम राम हरे राम कृष्ण हरे जय जय राम हरे जय जय कृष्ण हरे राम राम हरे राम कृष्ण हरे श्री मूल राम भगवान की, श्री दिग्विजय राम भगवान की, श्री वेदव्यास भगवान की, श्री गोपाल कृष्ण भगवान की, श्रीमदानंद तीर्थ भगवत्पादाचार्य की, शुक महर्षि की, नारद महर्षि की, सत्यधर्मतीर्थ श्री सत्यधर्मतीर्थ महाराज की।